అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో మదర్స్ డే, ఫాదర్స్ డే అలాగే ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు వచ్చిందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ 2025 సంవత్సరంలో మదర్స్ డే మాతృ దినోత్సవం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ గురించి 4 మాటలు. అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ అమ్మ ప్రేమ ముందు అది దిగదుడిపే. ఆమె ప్రేమ ఈ ప్రపంచాన్ని మరిపింపజేస్తుంది. ఆ పదానికి అంతటి మహత్యం ఉంది. అంతేకాదు దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. ఈ విషయం తెలుసుకొని మనం జన్మనిచ్చి ఇంతటి వారిని చేసిన దేవతను కళ్ళ ముందు ఉంచుకొని కనిపించని ఆ దేవుడి కోసం గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతాం. బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు. వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు, అమ్మే బ్రహ్మను సృష్టించింది. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు, కానీ అమ్మ ప్రేమ మారదు. మనకు ఏ చిన్న బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాం, నాన్న అని అనం. అలా అని నాన్న ఏం చెడ్డవాడు కాదు. అమ్మ స్థానం అంత గొప్పది. అమ్మ అంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ ఆప్యాయత, ఓ ఆత్మీయత. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే, అమ్మను ఎంత పొగిడినా తక్కువే. త్యాగము ప్రేమ కలిస్తే అందులో నుంచి అమ్మే పుట్టుకొస్తుంది. అమ్మకు ప్రత్యామ్నాయం లేదు. అమ్మ ఉన్న చోట అదృష్టం పురివిప్పి ఆడుతుంది. అటువంటి అమృతమూర్తికి నిదర్శనంగా ప్రతి సంవత్సరం మే నెల 2వ ఆదివారం రోజు మాతృదినోత్సవం మదర్స్ డేని జరుపుకుంటాం. ఈ 2025 సంవత్సరంలో మేలో 2వ ఆదివారం 11వ తేదీన వచ్చింది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో మదర్స్ డే మే 11 ఆదివారం రోజున జరుపుకొనున్నాము. మన జీవితంలో ఎప్పటికీ నాన్న తొలి వరుసలో ఉంటారు. తల్లి తన మాటలతో ధైర్యం నింపితే అదే ధైర్యాన్ని తన చేతులతో మనకు ఇవ్వగలిగిన వాడే నాన్న. మనకు భవిష్యత్తును చూపగలిగేది కూడా నాన్నే. అందుకే పిల్లలకు మొదటి గురువు, స్నేహితుడు, మార్గదర్శి అన్నీ నాన్నే, ఆ తర్వాతే ఎవరైనా. మనల్ని ప్రపంచానికి పరిచయం చేసింది అమ్మ, కానీ ప్రపంచాన్ని మనకు పరిచయం చేసింది మాత్రం నాన్న. మన ముందు కఠినంగా ఉండే నాన్న బయటి వారితో మాత్రం మన గురించి గొప్పగా చెబుతుంటారు. గెలిచినప్పుడు ఆనందంగా 10 మందికి చెప్పుకునే వ్యక్తి ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునే వ్యక్తి నాన్న ఒక్కరే. నాన్న పెంపకంలో కఠినత్వం ఉన్న రేపటి మన భవిష్యత్తుకి ఆయన పడే తపన, రేపటి మనకు నిలువుటద్దం నాన్న. అలాంటి నాన్న దేవుడి కన్నా మిన్న. ఈ లోకంలో మంచివారు చెడ్డవారు ఉంటారేమో కానీ ప్రేమ లేని అమ్మ, బాధ్యత లేని నాన్న ఎంత వెతికినా ఉండరు. అమ్మది నమ్మకం, నాన్నది కోపం, ఇద్దరిది ప్రేమే. అమ్మ నమ్మకం మనకు ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తే, నాన్న కోపం మనలో కసిని పెంచి మనల్ని గెలిపిస్తుంది. నాన్న చూపిన బాటలో విజయం ఉంటుందో తెలియదు కానీ అపజయం మాత్రం ఉండదు. అంతటి ప్రేమమూర్తులకు నిదర్శనంగా జరుపుకునే ప్రత్యేకమైన రోజే ఈ ఫాదర్స్ డే. ప్రతి సంవత్సరం ఫాదర్స్ డే జూన్ నెలలో వచ్చే 3వ ఆదివారం రోజున ఫాదర్స్ డేగా జరుపుకుంటాం. ఈ 2025 సంవత్సరంలో ఫాదర్స్ డే జూన్ 3వ ఆదివారమైన జూన్ 15వ తేదీన వచ్చింది. స్నేహం యొక్క గొప్పతనం ఇప్పుడు తెలుసుకుందాం. స్నేహం చేయడం ఒక గొప్ప అనుభూతి. స్నేహం అనే అనుభూతిని పాలుపంచుకునే వారిని స్నేహితులు అంటాం. స్నేహితుడంటే మనలానే ఆలోచించి మనల్ని బాగా అర్థం చేసుకునే వ్యక్తి. స్నేహానికి లింగ భేదాలు ఉండవు. నిజమైన స్నేహం స్వచ్ఛమైంది, ఎటువంటి స్వార్థపూరిత ఆలోచనలకు తావివ్వదు. మన మాటల్లో ఇష్టాన్ని, మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకునేవారే నిజమైన స్నేహితులు. అలాంటి స్నేహితుల్ని పొందిన వారి జన్మధన్యం. భాష లేనిది బంధం ఉన్నది, సృష్టిలో అతి మధురమైనది, జీవితంలో మనిషి మరవలేనిది స్నేహం ఒక్కటే. మంచి స్నేహితులు ఆకాశంలోని నక్షత్రాల వంటివారు. కొన్నిసార్లు కళ్ళకు కనపడకపోయినా అవసరమైన సందర్భాల్లో మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో మంచి స్నేహితుణ్ణి సంపాదించుకోలేనివాడు కేవలం దురదృష్టవంతుడు కానీ పోగొట్టుకున్నవాడు దౌర్భాగ్యుడు. పేద ధనిక చూడనిది,
కులం మతం భేదం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే. అంతటి మధురమైన స్నేహితుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం రోజున జరుపుకుంటాము. ఈ 2025 సంవత్సరంలో ఆగస్టు నెలలో మొదటి ఆదివారం 3వ తేదీన వచ్చింది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో ఫ్రెండ్షిప్ డే ఆగస్టు 3 ఆదివారం రోజున జరుపుకొనున్నాం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.